అవర్ ఛానల్. బిగ్ బాస్ డెమాన్ కి ఒక రూలు, తనూజాకి ఇంకో రూలు పెట్టడానికి మీకు అనిపించిందా? నాకైతే అనిపించింది. ఎందుకంటే రీతు రాంగ్ సంచాలక్ చేస్తే డెమాన్ కెప్టెన్సీ ఎత్తేసారా? మరి ఇక్కడ మాధురి రాంగ్ సంచాలక్ చేసినప్పుడు తనూజాకి గోల్డెన్ డైమండ్ ఎలా ఇస్తారు? ఇది సింపుల్ క్వశ్చన్. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఇక్కడ తనూజా తప్పని అనలేం, సంచాలక్దే తప్పు. ఎందుకంటే తనూజా అక్కడ రాంగ్ పజిల్ పెట్టినప్పుడు మాధురి ఏం చేయాలి? నువ్వు పెట్టింది రాంగ్ పజిల్, ప్రాపర్ గా పెట్టు అని చెప్తారా? లేదు లేదు కరెక్ట్, నువ్వు వెళ్ళిపో అంటే ఆమె వెళ్ళిపోయింది. నువ్వు పంపేసావు ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ అంటది మిగిలిన వాళ్ళు అక్కడ కూడా రీచ్ అవ్వలేదంట. నువ్వు రీచ్ అవ్వనిచ్చావా? ఫస్ట్ తనూజా రాంగ్ పజిల్ పెట్టావు, నువ్వు కరెక్ట్ గా పెట్టు అని చెప్తే తనూజా పెట్టుకుంటూ ఉంటది. ఈలో పక్కన ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మేబీ తనూజా కంటే ముందు వాళ్ళు కరెక్ట్ గా పెట్టి వాళ్ళు వెళ్ళేవారేమో. అసలు మాధురిని లోపలికి సంచాలకుగా పంపడమే ఏదో తనూజా చేతిలో గోల్డెన్ డైమండ్ పెట్టడానికే పంపినట్టు ఉంది. నాకు అలా అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 2, ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజాని హౌస్ లోకి పంపాలి అని చెప్పేసి ఇన్ని వారాలు యుద్ధాలు చేశారో అదే శ్రీజ లోపలికి వెళ్ళి కళ్యాణ్ని పొడిచింది. మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ హౌస్ లోకి అందరూ ఎంటర్ అవ్వలేదు. హరీష్ గారు ఇంకా అయితే ప్రస్తుతానికి హౌస్ లోకి వెళ్ళలేదు. మిగిలిన ఆల్ ఎక్స్ కంటెస్టెంట్స్, అదే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళారు, ఇంక్లూడింగ్ సృష్టి వర్మ. సో ప్రస్తుతానికి అయితే హరీష్ గారు వెళ్ళలేదు. సో ఎవరిని నామినేట్ చేశారు? ఏమో అయితే సంజనాని డైరెక్ట్ నామినేట్ చేశాడు అన్నది ఒక రూమర్ వచ్చింది. మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకుందాం, ఆ తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ రమ్య కళ్యాణ్ని నిబ్బా అన్నది, దానిపైన కూడా మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, రమ్యని పాపం నవ్వుతూ వెళ్ళింది. తనకు పొటెన్షియల్ ఉంది, తనకు ఒక మంచి టాస్క్ పడి ఉండుంటే బాగా షైన్ అయి ఉండేది, పడలేదు. అండ్ తను ఉన్న దాంట్లో నేను అత్యాశకు పోను, ఉన్న దాంట్లోనే నేను సర్దుకుంటాను సార్ అని చెప్పేసి ఈ రమ్య అనడం చాలా నచ్చింది. వాళ్ళ బిహేవియర్ అలా ఉంది కాబట్టి అంతమంది వాళ్ళని ట్రాల్ చేసినా కానీ నిలబడగలిగారు. సో అది మంచి నేచర్. యాక్చువల్ వాళ్ళకి చాలా మంచిది. పక్కల మాట పక్కన పెడితే వాళ్ళ హెల్త్ కి చాలా మంచిది. అంత ట్రాలింగ్ ని వాళ్ళు తట్టుకున్నారంటే ఈ నేచర్ ఉండడం వల్లే అయి ఉంటది. బట్ రమ్యకి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరకలేదు. మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్ అని నాకు అనిపించింది. వీడియోకి ఒక్క లైక్ చేసి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే నేను ఆర్డర్ వేస్తున్నట్టు అనిపిస్తుందేమో మీకు, ఎందుకంటే నేను ఆ రివ్యూ మూడ్ లో ఉంటాను కదా, సో అలా మాట్లాడతాను. అంతేగాని మిమ్మల్ని ఎందుకు ఆర్డర్ వేస్తా చెప్పండి. నా కోపం ఏమైనా ఉంటే బీబీ టీం మీద కంటెస్టెంట్స్ మీద ఉంటది, అది వెళ్తుంది అనమాట. అండ్ మీకు కూడా అంతే కదా, మీ కోపం నా మీద కాదు వాళ్ళ మీదే ఉంటుంది. సో వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. రీతు తనూజ సేవ్ అయ్యారు. సేవ్ అవ్వగానే మన నాగు సారు ఆ చాట భారతం వినడానికి రెడీ అంట. కళ్యాణ్ని అండ్ తనూజాని లోపలికి పిలిస్తే తనూజా కోసం కళ్యాణ్ ఏదైతే చెప్పాడో నాట్ ఎట్ ఆల్ కన్విన్స్డ్. నేనైతే నాట్ ఎట్ ఆల్ కన్విన్స్డ్. ఎందుకంటే నా ఎక్స్ని నేను తనూజాలో చూసుకుంటున్నాను అన్నాం. నాకు అసలు అది కాన్సెప్టే నచ్చలేదు. ఎక్స్ని నువ్వు తనలో చూసుకోవడం ఏంటి? ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చెయ్యి, ఇది నేను అనేది. ఒక మంచి ఫ్రెండ్షిప్గా వెళ్ళండి. ఎక్స్ని చూసుకుంటున్నాను గడిది గుడ్డు ఇవన్నీ ఎందుకు? సో అది నాకు అనిపించింది. ఎక్స్ని చూసుకుంటున్నాను. ఆ తర్వాత ఏదో ఒక సాంగ్ డ్యాన్స్ చేస్తుంటే కూడా తనూజ వచ్చి డ్యాన్స్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంది. ఎందుకు వెళ్ళిపోయిందో కానీ నేను అంతా ప్రాపర్గా అబ్జర్వ్ చేయలేదు. బట్ తనూజ వెనక్కి వెళ్ళిపోయి కూర్చోవడం చూస్తే ఈ ఏంటి అమ్మాయి ఇలా చేసిందని అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత ఇంకో సాంగ్ వేయించి వాళ్ళతో డాన్స్ చేయించారు. బట్ ఏదైతే కళ్యాణ్ నా ఎక్స్ సేమ్ ఇలాగే ఉంటుంది తనూజ అలా, ఇవన్నీ మాత్రం నాట్ ఎట్ ఆల్ కన్విన్స్డ్. నేను మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే ఇక్కడ ఎలా అనిపించిందంటే మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్విన్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎలాగైతే కళ్యాణ్ బిహేవియర్ ఉందో సేమ్ రమ్య చెప్పినట్టే ఉంది. ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్, ఒక నిబ్బా బిహేవియర్ అలాగే చేసినట్టు అని అనిపించింది అనమాట. ఒక ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయండి అమ్మా, ఏమైపోయింది కొంపలంటూ పోతాయా? ఫ్రెండ్షిప్ కి అక్క తమ్ముడు రిలేషన్ కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక మంచి ఫ్రెండ్షిప్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, అలా ఉండొచ్చు. ఇది నా ఒపీనియన్. సో తర్వాత టాస్క్ అమ్మా, టాస్క్ స్టార్ట్ అయితే అందరూ పెట్టుకుంటున్నారు. ఆ తనూజ అన్న ప్రాపర్ గా పెట్టిందా? పెట్టకుండానే ఆమె చూడమన్నాం, తనూజ చూడమన్నాం ఒకటి, మాధురి వచ్చి చూడడం ఒకటి, వెళ్ళిపో అంట. ఇదా టాస్క్ ఆడే పద్ధతి? అక్కడ రాంగ్ గా ఆడిందని అన్ని కెమెరాల ముందు స్పష్టంగా కనపడుతుంటే నాగ్ సార్ మాధురికి క్లాస్ పీకి కనీసం మాధురి నువ్వు రాంగ్ చేస్తున్నావు, నాగ్ సార్ చూస్తున్నారు కదా, వీకెండ్ వచ్చి జడ్జిమెంట్ ఇవ్వడం ఇది కాదు కదా, వీకెండ్ వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు. నాగ్ సార్ ఎదురుగా ఒక టాస్క్ జరుగుతుంది, ఆ టాస్క్ లో తప్పు జరుగుతున్నప్పుడు ఫస్టే నాగ్ సార్ ఆపాలి. ఆపి మాధురి నువ్వు ఎలా పంపుతున్నావు తనూజ అని, అక్కడ ఫుల్ అవ్వలేదు అంటే పూర్తిగా ప్రాపర్ గా పెట్టలేదు అని
ఫస్ట్ నాకు సార్ చెప్పుండాల్సింది. చెప్పకుండా మాధురి పంపడమును, వెళ్ళిపోవడమును, తనూజ బ్రీత్ బ్రీత్ ఇప్పుడు వెయ్యి అనడము, తనూజ వేయడము, తనూజ విన్ అయిపోయింది అనడం. అంటే మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు పంపారు లోపలికి ఆట ఆడమని? వాళ్ళకి ఆ గోల్డెన్ డైమండ్ రాకూడదా? బయటకు వచ్చి డెమాన్ సార్ తనూజ సరిగ్గా పెట్టలేదు సార్ అంటే, డెమాన్ ఒకటి చెప్తున్నా, సంచాలక్ డెసిషన్ ఇది ఫైనల్. మరి ఇదే సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అన్నప్పుడు డెమాన్ కెప్టెన్సీని ఎందుకు పీకేశారు? అప్పుడు కూడా రీతు సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అనొచ్చు కదా, అవునా కాదా? ఇక్కడ నేను రైటా రాంగా నేను చెప్తున్నది, మీరే చెప్పండి. ఆ రోజేమో రీతు సంచాలక్గా తప్పు చేసింది, ఫేవర్ చేసేసింది, కాబట్టి డెమాన్ నువ్వు కెప్టెన్సీ నుంచి క్యాన్సిల్ నీది అని చెప్పి అప్పుడు డెమానే ఇంకా నాకు వద్దు అన్నాడు. వద్దనేలాగా వీళ్ళు చేశారు. అప్పుడు ఇప్పుడేమో మాధురి తప్పు చేసింది, ఆ తప్పుని డెమాన్ కూడా క్వశ్చన్ చేస్తే సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అయినా సంచాలక్ రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మీరు గోల్డెన్ డైమండ్ ఇవ్వకుండా ఉండాల్సింది. నెక్స్ట్ వీక్ వరకు అలా ఉంచేసి నెక్స్ట్ వీక్ పెట్టాల్సింది. ఇంకోటి లాస్ట్ లో సంజన, అసలు ఈ సంజన మీద బిగ్ బాస్ చాలా భారాన్ని పెంచేస్తున్నాడు, చాలా భారాన్ని. లాస్ట్ లో ఒక ఫేక్ ఎలిమినేషన్ చేసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో ఏంటది సాక్రిఫైసులు చేపించారు. ఆ సాక్రిఫైసులు చేపించడం వల్ల చాలా రోజులు సంజన గేమ్ ఆగిపోయింది. ఎవరి మీద అయితే తనకు కోపం ఉందో వాళ్ళని నామినేట్ చేయలేని సిచ్యువేషన్ లో పడిపోయింది. చివరికి భరణి గారిని నామినేట్ చేస్తే, నేను నీ కోసం సాక్రిఫైస్ చేస్తే నువ్వు నన్ను నామినేట్ చేస్తావా అని ఆయన క్వశ్చన్ చేశాడు. అసలు సంజన ఎలిమినేటే కాలేదు, అదొక ఫేక్ ఎలిమినేషన్. ఆ విషయం హౌస్ మేట్స్ కి తెలియక ఏదో సంజన కోసం వాళ్ళు ఏదో చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారా? అంత సీన్ లేదు. అయిపోయిందా? ఆల్రెడీ సంజనకి తనూజకి పట్టలేదా? మళ్ళీ లోపలికి వెళ్ళి సంజన అని రమ్య ఉన్నప్పుడు నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగితే ఖచ్చితంగా తనూజ సంజన పేరే చెప్తుంది, రమ్య పేరు చెప్పదు. ఎందుకంటే తనూజకి రమ్యకి పట్టలేదు కాబట్టి. ఇక్కడ మీరు తనూజని ఎందుకు అడిగారు ఆ క్వశ్చన్? ఎలాగో ఈ వారం అయితే సేవ్ చేయరు కదా, సేవ్ చేసే పవర్ లేదు కదా, ఎందుకు అడిగారు అంటే సంజన మీద మీరు ఇంకొంచెం భారం పెంచేస్తున్నారు, తనూజకి నెగిటివ్ వెళ్లకుండా. ఏంటిది ఏం గేమ్ ఇది? వాళ్ళకంటూ ఒక స్వతంత్రం లేదు ఆట ఆడడానికి. ఇలా సంజన సిచ్యువేషన్ ఇలా అయిపోయింది, వేరే వాళ్ళ కోసం ఏమి అనలేక వాళ్ళ సాక్రిఫైసుల కోసం ఇలా భారాన్ని పెంచేస్తున్నారు. అది కూడా నాకు నచ్చలేదు. తనూజని అలా అడగాల్సిన అవసరమే లేదు. ఈ వారం ఆ పవర్ యూజ్ చెయ్యలేము అన్న తర్వాత నువ్వైతే ఎవరిని సేవ్ చేస్తావు? ఎవరిని సేవ్ చేస్తుంది? అక్కడేమో రమ్య నచ్చదు. ఆ రమ్య నచ్చకపోతే పక్కన సంజననే కదా సేవ్ చేస్తుంది. ఎందుకు వచ్చిన క్వశ్చన్స్? సంజన మీద భారం పెంచడం కాబట్టి ఇది నాకు అనిపించింది. నెక్స్ట్ సంజనకి ఇన్విజిబుల్ వేసాడు. సంజనకి ఇన్విజిబుల్ వేయడం కూడా నాకు ఏమో నచ్చలేదు. ఎందుకు సంజన మీద వేయాలి? సేఫ్ గేమ్. ఇంకెవరి మీద వేసే ధైర్యం లేదు. తేరగా దొరికింది సంజన మీద పట్టుకొచ్చి ఇన్విజిబుల్ వేసాడు. ఈ సేఫ్ గేమ్ నుంచి బయటకు రాడు. మళ్ళీ నేను విన్నర్ అయిపోవాలంటాడు. నువ్వు విన్నర్ అయిపోవాలంటే సేఫ్ గేమ్ నుంచి బయటకు రామ్మా. బట్ ఏమో మరి నామినేషన్స్ లో సంజనని డైరెక్ట్ నామినేట్ చేశాడు అని అంటున్నారు. అది కూడా సేఫ్ గేమే అవుతుంది. అలా చేసినా కూడా వేరే వాళ్ళ జోలికి వెళ్ళి ధైర్యం లేదు ఇమ్ముకి. తేరగా దొరికింది అమ్మ. ఇన్విజిబుల్ నాకు వద్దు మొర్రో, నేను నీ కెప్టెన్సీలో నేను బాగా ఉంటాను అని చెప్పిన తర్వాత కూడా నువ్వు సంజనాకి వేసావంటే ఏమనాలి? మళ్ళీ కామెడీ వస్తుంది అంటే ఏంటి? మూసి కూర్చుంటే కామెడీ వస్తుందా? జిప్పేసి కూర్చుంటే వేరే వాళ్ళకి వేసే ధైర్యం లేదు ఇమ్ముకి. జస్ట్ సేఫ్ గేమ్. అండ్ నామినేషన్స్ లో కళ్యాణ్ వచ్చి రాముని నామినేట్ చేశాడంట. కళ్యాణ్కి ఇంక రాము తప్ప ఇంకెవరు దొరకరు నామినేట్ చేయడానికి, ఎవరు లేరు. కళ్యాణ్ మటుకు కళ్యాణ్ సేఫ్ గేమ్. ఇది ఒక్కరికి ధైర్యం లేదు. ఇంకా చెప్పాలంటే తనూజయ్యే కొంచెం ధైర్యంగా ఉంటదబ్బా. ధైర్యంగా ఎవరు నామినేట్ చేయాలో వాళ్ళని చేసుకుంటది, ఏం పాయింట్స్ పెట్టాలో పాయింట్స్ పెడుతుంది. అందుకే కొన్ని విషయాల్లో తనూజ తప్పులు చేసినా కానీ తనూజ ఫ్యాన్స్ కి ఎందుకు నచ్చుతుందంటే ఇందుకే. కొన్ని విషయాల్లో అయినా మిగిలిన వాళ్ళతో పోలిస్తే సేఫ్ గేమ్ ఆడకుండా బాగా ఆడుతుందని. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ టాస్క్లో బంగారు కోడి పెట్టాడు సాంగ్ కి సుమన్ ఈరగ తీసాడబ్బా. ఆ బాడీ మెత్తగా ఉంటది అనుకుంటే తెగ తిరిగిపోతాడు. హైట్ తక్కువ వల్ల తను లావుగా అనిపిస్తాడు కానీ మరీ అంత లావు కాదు. హైట్ తక్కువ వల్ల మేబీ అలా అనిపించవచ్చు. బాడీ మాత్రం చాలా సాఫ్ట్ బాడీ, ఊరికే ఊగిపోతూ చాలా బాగా చేశాడు. కామెడీ కాదు, తన ఎఫర్ట్స్ కనపడుతున్నాయి. అండ్ నాకు అలా ఎఫర్ట్స్ కనపడుతున్నప్పుడల్లా వెనకాల ఇమ్ము ఏదైతే సుమన్ ఏం కామెడీ చేశాడు అని ఏదైతే అన్నాడో, ఇప్పటికీ చెప్తున్నా తను కావాలని కాదు, ఏదో తన ఒపీనియన్ చెప్పుకున్నాడు అక్కడ ఎమ్ము. అదే లాస్ట్ లో చెప్తున్నా కదా మంచోడే మంచిదే అని అన్నాడు. దానివల్ల నేను ఎమ్ముని తప్పట్టట్లేదు. బట్ సుమన్ ఏం కామెడీ చేశాడు అని ఎమ్ముకి ఏదైతే డౌట్ ఉందో ఇలాంటివి చూసినప్పుడైనా తను రియలైజ్ అవ్వాలి, లేదు సుమన్ తనకు తెలియకుండానే చాలా కామెడీ చేయగలుగుతున్నాడు అని చెప్పేసి. తనకు ఒక స్కిట్ అక్కర్లేదు సుమన్ కి కామెడీ చేయాలంటే. తన యాక్షన్స్ లోంచే ఆడియన్స్ కి కామెడీ జనరేట్ అయ్యి ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనమాట. సో ఇది సుమన్ విషయంలో జరుగుతుంది. నెక్స్ట్
రాము సేవ్ అయ్యాడు. రాము సేవ్ అయితే తనూజ వచ్చేసి రాముని హక్ చేసుకుంది. వై? చాలా సార్లు రాము నామినేషన్ లోకి వచ్చాడు, చాలా సార్లు రాము సేవ్ అయ్యాడు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చేసి రాముని హక్ చేసుకోవాలి? ఏం లేదు. సేమ్ రోజు తనూజ చాలా చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది. షీఈ్ ఎ గేమర్. ఇక్కడ రాముని ఎందుకు హగ్ చేసుకుందంటే రాము మీద ప్రేమ లేదని నేను అన్నాను, వీళ్ళ అక్క తమ్ముళ్ళ బంధము నేను ఫేక్ అని అన్నాను. బట్ ఎక్కడ, ఎందుకంటే చాలా సార్లు రాము నామినేషన్ లోకి వెళ్ళాడు, ఎలిమినేషన్ రౌండ్ లో కూడా వెళ్ళొచ్చాడు. అన్ని సార్లు లేనిది ఇప్పుడు సడన్ గా సేవ్ అయ్యేటప్పటికి తనూజ వచ్చి రాముని హగ్ చేసుకోవడానికి ఒకే ఒక రీజన్. అదేంటంటే సేమ్ ఎపిసోడ్ లో మనకంటే సాటర్డే సండే 2 ఎపిసోడ్స్ కానీ అక్కడ షూటింగ్ జరిగింది ఒకే రోజు కదా. ఆ ఒక్క రోజు షూటింగ్ లో రాము మీద తనూజ ఏదైతే బిహేవియర్ ఉందో దాన్ని నాగార్జున సార్ తప్పుపట్టారు. సో తనకి క్లారిటీ ఉంది, ఓహో ఈ వీడియో బయటికి చాలా రాంగ్ గా వెళ్ళింది, రాము విషయంలో నేను తప్పు చేశానని. సో లేదు, మేమిద్దరం ఒక అక్క తమ్ముళ్ళ బంధం మాది అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి హగ్ చేసుకుంది. అది సంగతి, అంతకు మించి ఏం కాదు. చాలా తెలివైన గేమర్ తనూజ, అందుకే హగ్ చేసుకుంది. తప్పని అంటలేదు, తన గేమ్ తను ఆడుకుంటుంది. జస్ట్ ఆడియన్స్ ఏదైతే నా విషయంలో ఇలా కోపం పెంచుకుని ఉంటుంటారు ఈ ఇష్యూలో, లేదు నాకు రాము అంటే ఇష్టమే, తను ప్రతిసారి నా దగ్గరకు వచ్చి అక్క అక్క అని పిలిచి ఇలా మాట్లాడతాడు అని ఆడియన్స్ కి తను చెప్పాలనుకుంది. చాలా తెలివైంది తనూజ. అండ్ నెక్స్ట్ సాయి సేవ్ అయినప్పుడు సాయి ఏమంటాడంటే, నా తప్పులు తెలుసుకున్నా అన్నాడు. తప్పులు తెలుసుకోవడం కాదురా పిల్లోడా, నెక్స్ట్ టైం కనుక నామినేషన్స్ లోకి వస్తే ఆ ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకో అని నాకు అనిపించింది. ఆ పిల్లోడు యూజ్ చేసుకో, లక్కీగా బతికిపోయాడు ఈసారి. సో అది నెక్స్ట్ అది అయిపోయింది. రమ్య ఎలిమినేట్ అయిపోగానే మాధురి చాలా చాలా ఏడ్చింది. ఆ ఏడుపు అబద్ధం కాదు, ఆ ఏడుపు నిజమే. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బాండ్ ఉంది, ఆ బాండ్ కట్ అయిపోయింది. సో దట్టు రమ్య మాధురి నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అని చాలా సార్లు అడిగింది కదా రమ్య. సో అందుకు మాధురికి జెన్యున్ గానే ఏడుపు వచ్చింది రమ్య కోసం. నెక్స్ట్ వచ్చేసి రమ్య వచ్చేసి కళ్యాణ్ నిబ్బా అన్నది. దివ్య బిహేవియర్ చేంజ్ అయింది అన్నది కరెక్ట్, చాలా చేంజ్ అయింది. రీతును పోక్ చేసిన విధానం అయితే వర్స్ట్. నెక్స్ట్ తనూజాని నాకు మ్యానిపులేటర్ అని ఇచ్చింది సార్, నేను తనకి ఏం చెప్పాలనుకున్నానో తనకు అర్థం కాలేదు, నన్ను రాంగ్ గా అర్థం చేసుకుంది అని చెప్పేసి తనూజాతో చెప్పింది. నెక్స్ట్ నేనేంటి గౌరవ్ ఇక్కడ కూడా ఉన్నాడు కదా. గౌరవ్ అనగానే నేను హిందీ సీజన్ లోకి వెళ్ళిపోయాను. హిందీలో ఒక టాప్ కంటెస్టెంట్ ఉంటాడు, గౌరవ్ అని రాసుకున్నానేంటి, నేను హిందీలోకి వెళ్ళిపోయానా అనుకుంటున్నా. తెలుగులో కూడా ఉన్నాడు కదా గౌరవ్, మర్చిపోయాను. సో అది గౌరవ్ తనదే కరెక్ట్ అనుకుంటాడు సార్, ఈగో ఎక్కువ సార్, రెండు నిజమే. అదే చేస్తాడు గౌరవ్, తనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈగో చాలా ఎక్కువ. రెండు కరెక్టే చెప్పింది రమ్య. అండ్ డెమాన్, నేను అప్పుడేం చెప్పాను ఇప్పుడు అదే చెప్పాను, నాకు తెలుసు సార్ డెమాన్, అందుకే చెప్పాను అని చెప్పేసి నువ్వు మరీ ఎక్కువ ఎమోషనల్ అయిపోకు, గేమ్ బాగా ఆడుకో అని చెప్పింది. అండ్ వెళ్లే ముందు నాకు సార్ని బ్లెస్ మీ సార్ అని అడిగింది. సో బాగా నచ్చింది పాపం, కొంచెం ఛాన్స్ ఉంటే బాగుండు. చాలా ఎలిమినేషన్ కూడా చాలా బాగా తీసుకుని బయటికి వెళ్ళింది, ఎలాంటి సింపతీలు క్రియేట్ చేసుకోకుండా అని అనిపించింది. పాపం మా అమ్మాయి పెద్దగా ప్రూవ్ చేసుకోలేదో, ఛాన్స్ రాలేదు అని అనిపించింది. ఒక్క టాస్క్ ఏదో బాల్ టాస్క్ వచ్చింది కదా, చాలా బాగా ప్రూవ్ చేసుకుంది, అందరూ పొగిడారు రమ్య స్ట్రాంగ్నెస్ కోసం. అలాంటిది ఇంకోటి వచ్చి ఉంటే బాగుందని అనిపించింది. ఇప్పుడు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ చెప్పాను అందరూ వెళ్ళారు, కానీ మనం ఆల్రెడీ ప్రోమోలో కొంతమందిని చూసాం. హరీష్ వెళ్ళలేదంట, ఏమో మరి లాస్ట్ లో ఏమన్నా వెళ్తారేమో. భరణి గారు కూడా వెళ్ళారు. అందరూ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఇప్పటి వరకు వాళ్ళందరూ వెళ్ళారు. సృష్టి కూడా వెళ్ళింది, ఒక్క హరీష్ గారు అయితే ఇంకా వెళ్ళలేదంట, మరి వెళ్తారేమో. ఎమ్ము వచ్చేసి తనూజాన్ని నామినేట్ చేసాడంట. మరి డైరెక్ట్ నామినేషన్ పవర్ ఇచ్చినట్టున్నారో అది పట్టుకెళ్ళి సంజనా మీద యూజ్ చేసాడేమో. ఎమ్ము గనక సంజనా మీద ఆ పవర్ యూజ్ చేసి డైరెక్ట్ నామినేట్ చేశాడంటే అంతకంటే వర్స్ట్ ఉండదు. చూద్దాం, ప్రస్తుతానికి ఉన్నదైతే ఇదే రూమర్. నెక్స్ట్ కళ్యాణ్ సేఫెస్ట్ గేమ్ రాముని వేశాడు. సేఫ్ అంటే సేఫెస్ట్ గేమ్. శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని పొడిచింది. నువ్వు ఇలా గేమ్ ఆడు అలా గేమ్ ఆడు అని ఏమన్నా చెప్పిందో, మరి ఏం చెప్పినా కానీ కళ్యాణ్ అది పొడిచి చెప్పక్కర్లేదు, నార్మల్ గా కూడా చెప్పొచ్చు. నామినేట్ చేసే చెప్పక్కర్లేదు. నువ్వు నామినేట్ చేస్తున్నావు అంటే కళ్యాణ్ బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు అని అర్థం కదా. నువ్వు నీ ఫ్రెండ్ అయితే పక్కన కూర్చోబెట్టి చెప్పుకుంటావు, కానీ పొడిచి చెప్తావా? పొడుస్తున్నావు అంటే నువ్వు నామినేషన్ లో వేస్తున్నావు అంటే ఎలిమినేట్ అయినా అయిపోవచ్చు. ఎలా అయినా ఉండొచ్చు ఎలిమినేషన్స్, ఓన్లీ ఓటింగ్ ప్రకారమే ఉండవు, ఎలా అయినా ఎలిమినేషన్ ఉండొచ్చు. నువ్వు ఎలా వేస్తావు? నీ ఫ్రెండ్ని పట్టుకెళ్ళి నువ్వు ఎలా వేస్తావు? బయట ఉండి అదే ఫ్రెండ్ ఫ్యాన్స్ కదా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ లాస్ట్ వీక్ తక్కువ ఓట్లు రాకుండా ఎక్కువ ఓట్లు రావడానికి రీజన్ ఏంటి? లేదంటే ఓటింగ్ ప్లేస్ లోనే వెళ్ళిపోయి ఉండేదేమో.
ఆ లాస్ట్ వీక్ ఓట్లు ఎలా వచ్చాయి? ఇదే కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు ఓటేసి కాపాడుకున్నారు. నువ్వు వెళ్ళి అదే కళ్యాణ్‌ని పొడిచి నేను నీ మంచి కోరుతున్నాను అంటే అది మంచే కాదు. నామినేట్ చేసి ఎవరు మంచి కోరరు. సో ఇది సింపుల్. బిగ్ బాస్ హౌస్‌లో మంచి కోరాలి అంటే కూర్చోబెట్టి చెప్పుకోవాలి. నామినేట్ చేసి మంచి కోరుతున్నానంటే మనం తింగరోళ్ళం. ఆ మాటలు వినేవాళ్ళం. సో ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ మనీష్ కూడా కళ్యాణ్ నామినేట్ చేశాడంట. మరి ఏం రీజన్స్ చెప్పాడు. నెక్స్ట్ ప్రియా వచ్చేసి సంజన గారిని నామినేట్ చేసిందంట. ఫస్ట్ హౌస్ లోకి మన ప్రియా పాపే ఎంటర్ అయింది. సో అది అండ్ నేను ఇంకో విషయం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఫ్లోరా గారు ఎవరు నామినేట్ చేశారన్నది ఇంకా అవ్వలేదు నామినేషన్. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న నామినేషన్ లిస్ట్ అయితే ఇదే. అండ్ ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకున్నా. అది ఏంటంటే నిన్న ఆ పిఠాపురం ఆయన వచ్చేసి తనూజ కళ్యాణ్ బాండ్ని పొగిడెళ్ళారు కదా. ఆయన లాస్ట్ సీజన్ కూడా వచ్చారు. లాస్ట్ సీజన్ కూడా వచ్చి అప్పుడు కూడా గౌతమ్ను ఎవరినో పొగిడెళ్ళారు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తిన్ని ఒక పిఆర్ లోపలికి పంపింది. సో వాళ్ళు ఈ వీళ్ళిద్దరిని పొగిడించారు అన్నది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగా 2 సార్లు చూస్తే అప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చారు. అప్పుడు మాట్లాడే ఛాన్స్ దొరికింది, ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఒకే వ్యక్తికి 2 సార్లు మాట్లాడే ఛాన్స్ ఎలా వస్తుంది? వచ్చిందంటే అది పిఆర్ అని అనుకుంటాం. ఆడియన్సే కాదు, నేను కూడా అనుకుంటా, ఖచ్చితంగా అనుకుంటా. ఎందుకంటే ఒక సామాన్య ఆడియన్స్ కి 2 టైమ్స్ ఎలా ఛాన్స్ దొరుకుతుంది? లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఎలా దొరుకుతుంది? వెళ్ళిన నాగ్ సార్తో మాట్లాడడానికి 2 టైమ్స్ కూడా ఒకే కామనర్ ఆడియన్స్ కి ఎలా దొరుకుతుంది ఛాన్స్? నువ్వు పిఆర్ కాకపోతే. ఇది నా డౌట్ మీలో ఎవరైనా తీర్చాలనుకుంటే ఖచ్చితంగా తీర్చొచ్చు. అదే డౌట్ తో నేను ఒక రీల్ కూడా పెట్టా ఇన్స్టాగ్రామ్ లో. పెడితే అదే వ్యక్తి వచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఏమంటాడంటే, మేడం నేను అలాంటి వ్యక్తిని కాదు, నాకు బిగ్ బాస్ అన్నా నాకు సార్ అన్న గౌరవం అని కామెంట్ చేశాడు. సో నేను ఆ కామెంట్ పిన్ చేసి ఆడియన్స్ కుదిలేశాను. ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటారు అతనితో అని. అండ్ నేనేమంటానంటే, ఓకే మీరు అలాంటి వ్యక్తి కాదు, కాకపోతే పోనీ బిగ్ బాస్ ఫ్యాన్ 2 టైమ్స్ బిగ్ బాస్ ఫ్యాన్ వల్ల ఏదో రకంగా ఆడియన్స్ లో కూర్చునే ఛాన్స్ తెచ్చుకుని వెళ్ళి కూర్చున్నారు. కానీ 2 టైమ్స్ కూడా ఫస్ట్ రోలో కూర్చుని 2 టైమ్స్ కూడా నాగార్జున సార్ తో మాట్లాడే ఛాన్స్ అదే వ్యక్తికి ఎందుకు రావాలి? పక్కన ఉన్న మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? ఇది నా డౌట్. దీని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో అందుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నామినేషన్స్ లిస్ట్ అయితే ప్రస్తుతానికి వీళ్ళని నామినేట్ చేశారనమాట. మీరైతే హౌస్ లోకి వచ్చిన మిగిలిన వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారో అని మీకు అనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడ నామినేషన్ లిస్ట్ రాగానే ఇక్కడ మీకు లేట్ అవుతుంది అని అనిపిస్తే నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టేస్తా. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అన్న వీడియోస్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.